పొగ త్రాగుట, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఏమయ్యా తెల్లారింది లేవరాదు, పొలాన్ని నిలబెట్టడానికి పోవా? వరం, అమ్మా వరం, అది వాకిట్ల ముగ్గెత్తాంది, ఇప్పుడు ఎందుకు అది? ఏంది గట్లంటే నువ్వు పొద్దున లేచి మా అమ్మ ముఖం చూడండి, ఆ రోజు గడవదే. అబ్బో మీ అమ్మ పోలికలు ఏమన్నా వచ్చినాయా దానికి? మా అమ్మ పోలికలు అంటవేంది? మా అమ్మే పుట్టింది. అమ్మా వరం, రా తల్లి, ముగ్గు తర్వాత ఎత్తుకొచ్చుకోండి. అది రాదు, ఈయన ఆగడు. వరం, నీ బాబు పిలుస్తాను పోమ్మా. అబ్బా ఎందుకమ్మా? నీ ముఖం చూడండి, ఆయనకి తెల్లారదు కదా. అమ్మా జల్ది రావమ్మా, పొలం కాడికి పోవాలమ్మా. నీ ముగ్గెత్తా గాని నువ్వు. ఏంది బాబు, ముగ్గు మధ్యలో వదిలేసి వచ్చిన. నా బంగారు తల్లి. అబ్బా ఏంది బాబు రోజు ఇది? ఎందుకోనమ్మా, పొద్దున లేవగానే నీ ముఖం చూడకుంటే ఆ రోజంతా వెతిగా ఉంటుంది. ఏ పని చక్కగా సాగాలి, కానీ నీ ముఖం చూసిన తర్వాత ఆ రోజంతా మస్తు సంతోషంగా ఉంటుంది. అమ్మ వరం, నువ్వు మాకు ఆ దేవుడిచ్చిన వరాన్ని అమ్మ. సరే గాని నువ్వు ముఖం కడుకొచ్చుకో బాపు, నేను చాయ్ తీసుకొస్తా. అరే రాము, రాము లేరా, ఉదక్కింది. అమ్మ వరం, నువ్వు పొలకాడికి పోతా, వచ్చినాక తాగుతా చాయ్. ఏమయ్యా పొలం కాడికి పోయి చెప్పండి రా, అచ్చిపేటలతో ముచ్చట పెట్టుకుంటా అటే ఉండకు. సరేనే, తొందరనే వస్తా. ఒరే లచ్చయ్య, ఎటు పోతానవురా? సరే పోయిరా పోయిరా. ఏమైంది వీడికి? ఎన్నెళ్ళింది దిగులు కూర్చున్నాడు. ఎప్పుడైనా కనిపిస్తే మందలిచ్చేటోడు. ఇవాళ ఏమైంది వీడికి? నర్సయ్య, ఓ నర్సయ్య, నర్సయ్య. ఏందన్నా? ఏందిరా ఎన్నడు లేనిది దిగులుగా కూర్చున్నావు? ఎప్పుడు కనబడ్డా అన్నా అని మందలిచ్చేటోడు. ఏమైందిరా ఇయ్యాల సప్పుడు చేయకుండా కూర్చున్నావు? అదేం లేదన్నా, గమనించలేదు వీళ్ళు ఏరా నర్సయ్య, నిన్ను రోజు చూసే ఈ కళ్ళకు నిన్నెట్లున్నావో ఇయ్యలెట్లున్నావో తెలియదారా? నువ్వు నాకు తొడబుట్టిన వాడు కాకపోయినా నా తమ్ముళ్ళంటి వాడివి. నీ అన్నగా అడుగుతున్నా, ఏమైందో చెప్పరా? అరే ఏందిరా ఈ చిన్నపిల్లల లెక్క? మనసులో ఉన్న బాధ మందితో చెప్పుకుంటే బాధలన్నీ పోతాయట. అసలు ఏమైందిరా? ఏం చెప్పమంటావన్నా నా బాధ? ముందు చూస్తే నువ్వు, వెనక చూస్తే గొయ్యి. బిడ్డ పెళ్లి మంచి సంబంధం అని అక్కడిక్కడ అప్పు చేసి లగ్గం చేసిన.
మా బిడ్డ అత్తగారికి ఇంకొక 1,00,000 రూపాయలు ఇవ్వాలి. ఆ 1,00,000 రూపాయలు ఎప్పుడు ఇస్తామని నా బిడ్డని రాచి రంపాన పెడుతుర్రు. ఇక పెళ్లికి బాగా ఇచ్చిన వాళ్ళు ఎప్పుడు కడతామని అడుగుతుర్రు. ఇక అల్లుడే కదా ఆగుతాడు అనుకుంటే ఆయన ఆగుతలేడు. వానాకాలం పంటకు కొంత అప్పు కట్టిన, ఈ యాసంగి పంటకు మొత్తం కడదాం అనుకుంటే పొలాలేమో ఇట్లుండే. మందు కొడదామంటే చిల్లి కావలేదు. మందులు ఎట్లా తేవాలి, అప్పులోళ్ళకి ఎట్లా కట్టాలి, అల్లుడికే సమాధానం చెప్పాలి. ఇన్ని బాధల మధ్య నా బతుకు భారం అవుతుందని బాధపడుతుంది. అరే నర్సయ్య, బాధలు మనుషులకు రాకుంటే రాళ్లకు రప్పలుగా తయారా? ఆ భగవంతుడికే తప్పలేదు బాధలు, మన వాళ్ళు లెక్క. ఇలాంటి బాధలు నిర్భయంగా ఎదుర్కోవాలరా. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది, నీ సమస్య కూడా పరిష్కారం దొరుకుతుంది. అప్పుడే కుంగిపోకు. ఎట్లా అయితే ఉంటే గట్లయితుంది. నీ చేతులు ఏముందిరా? నీకు శాతం అనేది నువ్వు చేయి, మిగతాది భగవంతుని విడిచిపెట్టు. నువ్వు మాత్రం బాధపడకురా. ఇంటికి వచ్చినాక మాట్లాడుకుందాం. నేను పొలానికి పోయేస్తా, నువ్వు ఇంటికో. అరే రాము, లేరా? ఇంకెంతసేపు అంటావు? పొద్దుపోయిందిలే. వాడు అట్లా లేపడమ్మా, అట్లా లేస్తాడు. వాళ్ళు లేచిండు అనుకో, నీ పని అవుతుంది. వాడితోనే ఏం కత్తి అమ్మా. దొంగ మొక్కం దాను తంగు చెప్తాయి. అరే మధురా, ఆగురా. అరే ఆగురా, అతను చెయ్యి నొత్తది. నువ్వు ఆగమ్మా. వద్దురా నొస్తుంది. అరే అన్న వద్దురా ప్లీజ్ రా, నొస్తుంది. అరే ఇడిచిపెట్టరా. పోయిన జన్మలా మీరు సౌతులు కావచ్చు. ఇక మొదలైందా మీ కొట్లాట? ఏ ఆగమ్మా, లేకపోతే నా మీద నీళ్ళు వస్తుందా? ఇట్లా కాదు, ఈ సంగ చెప్తావు. ఏంద్రా నేను వేసిన ముగ్గు అంత బాగా నచ్చిందా? ఏమనుకుంటున్నావు మరి మనం అంటే? అది ముగ్గానే, ఇంకోలో చేతబడి చేసిరు అనుకున్నా. అంతా కష్టపడి ముగ్గైతే చేతబడి అంటావా? నన్నే కొడతావా అని? చేతబడి 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 చేతబడి. చూడు బాబు, నన్ను కొట్టడానికి వస్తుంది. నేను అనుకుంటే మీద నీళ్ళు వచ్చి లేపింది, వాళ్ళు నన్ను కొడుతుంది. ఎందుకమ్మా వాడిని కొడుతున్నావు? వాడు నేను వేసిన ముగ్గుని చేతబడి ఎక్కున్నాడు. సరిపోయారు ఇద్దరు, ఒకరిని ఒకరు చాలీలు చెప్పుకోవడానికి. అరే పదారా ఇంట్లో. బాపు ఇంకా నర్సయ్య బాపుల ఇంట్లో ఉన్న పండుగ ఉందానే? ఎందుకు బిడ్డ తెలియదు? ఇంకా రాధక్కును బావొచ్చారు బండి మీద, అందుకే అడుగుతున్నా. సరే నేను చూసేస్తా. హలో బిడ్డ అల్లుడు ఇప్పుడు వచ్చేరా. లోపల రా, లోపల రండి. రాను రాను నేను రాను ఏ అట్లా అనకురా, లోపల. రాను అయ్యో ఏందల్లుడు లోపలికి పోదాంపా. రాను రానే నేను రాను. ఏ నర్సయ్య, అల్లుడికి బయట పెట్టి మాట్లాడతారా? అరే అక్కని ఎందుకు తీసుకొచ్చిండో పోయి చూసొద్దామా? అక్కడికి పోయి మనం ఏం చేస్తామే, ఇంట్లో పోదాంపా. సరేవో నేను అక్క కాడికి పోయి వాళ్ళకి చెప్తా. పో, నేను ఇంట్లోకి పోతా. కూర్చోవాలి. అల్లుడు ఏమవుతుంది కూర్చోనికే రాలేదు. ఏ కూర్చో. సరే ప్లీజ్ కూర్చో. సరే, కూర్చో. ఏమైంది అల్లుడు? నీకు తెలియదు ఏముంది, నాకు ఇచ్చిన పైసలు ఇస్తే నీ బిడ్డను తోలుకెళ్తా, లేకపోతే ఇక్కడ వదిలేసి వెళ్తా. అది కాదు బిడ్డ, నీ పైసలు నీకు ఇస్తాడు,
వాని పరిస్థితి ఏం బాగాలేదు. ఎక్కడ ఒక రూపాయి కూడా ఉండలేదు. పైసలు ఉంటే నీ పైసలు నీకు ఇస్తాడు కదా. వాని దగ్గర పైసలు ఉన్నాక మీకు ఇయ్యడా? ఇటువంటి మాటలు విని విని బోరు కొడుతుంది. ఎప్పుడు అడిగినా ఇదే ముచ్చట. అయినా మీ దగ్గర పైసలు ఎప్పుడు ఉంటాయి? అల్లుడు, నువ్వే కట్టంటే ఎట్లా? జరా వాని పరిస్థితి కూడా ఆలోచించాలి కదా. ఏమైంది అక్క? నా పెళ్లిలా 7 లక్షల కట్నం ఇచ్చి బండి పెడతానన్నాడు బాపు. ఆడ ఈడ తిరిగి ఏడో ఆడ కష్టపడి 6 లక్షలు కట్నం ఇచ్చి బండి పెట్టిండు. ఇప్పుడు 1 లక్ష ఇయ్యనందుకే గింత రాదాంతం చేస్తుండే. ఏందే 1,00,000 రూపాయలకి గింతగానం చేస్తాండా? నువ్వన్నా చెప్పరాదే బావకి. ఆయన ఎవ్వరు మాట వినడే, ఆయన మంక ఆయనకే. అస్సలు ఎవ్వరు చెప్పింది విననే వినడు. చూడు ఎట్లా ఎత్తాండు. బాబు నన్ను క్షమించి బాబు, నేను పుట్టకపోయినా మీకు ఇన్ని కష్టాలు వచ్చేవి కాదు. అల్లు నీ కాలు మొక్క, ఒక్క వారం రోజులు టైం నీ పైసలు నీకు ఇస్తా. ఏం అవసరం లేదు. అన్నా సరే నువ్వన్నా చెప్పరాదే. బిడ్డ ఇంటి మీద ఉంటే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు అన్న. అయ్యో ఊరుకోరా. అరే నర్సయ్య, నేను మాట్లాడతా. అయినా మనం చేసిన తప్పేముంది? ఆడపిల్లగా పుట్టడమేనా? పుట్టి ఏం లాభం? మెట్టినింటి కష్టాలు పుట్టింటికి తేవడానిక? ఒక్కోసారి నరకంలా ఉంటుంది, కంటికి నిద్ర ఉండదే. అలా అని బాపు ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపిండే. పుడితే ధనవంతులుగా పుట్టాలి, లేకుంటే పేదవాళ్ళుగా పుట్టాలి, అంతేగాని మధ్య తరగతి కుటుంబంలో పుట్టొద్దు. బావా ఇక నువ్వు వెళ్ళొచ్చు. అమ్మ వరం, నువ్వు ఆగు బాబు, ఇందాక నుండి చూస్తున్నా ఒకటే బట్లాడుతురు. చెట్టుకి కాయ బరువు కాదన్నట్టుగా మాకు మా అక్కేం బరువు కాదు. నువ్వు వెళ్ళొచ్చు ఇంకా. హలో బావా, ఒక్క నిమిషం. అక్క అక్క, అర్థం కాలేదా? మా అక్కకు పెట్టిన 10 తులాల బంగారం, నీకు పెట్టిన బండి, ఆడబిడ్డ కట్నం కింద ఇచ్చిన 10,000 అవన్నీ మాకిచ్చి మా అక్క నేను వదిలిపెట్టి పో. ఏంది బావా అవన్నీ తీసుకురమ్మంటే తలదించుకుంటున్నావు ఎందుకు? అవన్నీ ఎక్కడున్నాయి? ఏమైనాయా? మా అక్కకు మేము ప్రేమగా పెట్టిన బంగారాన్ని నీ అవసరం కోసం నువ్వు తాకట్టు పెట్టుకున్నావు, గంతే కదా. ముందు ఆ బంగారాన్ని తీసుకొచ్చి మా అక్క మెడలో వేయి, ఆ తర్వాత నీ 1,00,000 నీకు ఇస్తాం. అయ్యో, ఆయనకేం తెలియదే. వ్యాపారానికి పైసలు సరిపోతలేవంటే నేనే బంగారం తాకట్టు పెట్టుకోమని ఇచ్చిన. చూసినావా బావా, మా అక్కకి నీ మీద ఎంత నమ్మకమో. నీ బాధ చూడలేక తన పుట్టింటో సొమ్ముని నీకు తాకట్టుగా ఇచ్చింది, కానీ నువ్వేమో ఆ నమ్మకాన్ని పుట్టింటో వదిలేసి వెళ్తున్నావు. బాధలు నీకేనా, మాకుండవా? మీ అమ్మ నాన్న ఏదో అన్నారని మా అక్కని ఇక్కడ దింపేసి వెళ్తున్నావు. రేపు ఈ సమాజం నీ భార్య ఏది 1,00,000 రూపాయల కోసం పుట్టింటికాడ ఇడిచిపెట్టొచ్చినంటే ఏం చెప్తావు? నీ కాళ్ళు కడిగి మా అక్కనిచ్చి కన్యాదానం చేసుడే ఎక్కువ, నీకెందుకు కట్నం ఇయ్యాలి? చివరిగా ఒక్క మాట, నేటి సమాజంలో కాసుల కన్నా క్యారెక్టర్ ముఖ్యం. కాసులు ఎలా అయినా సంపాదించవచ్చు, కానీ క్యారెక్టర్ సంపాదించడం కష్టం. చదువు ఒక్కటి ఉంటే సరిపోదు బావా, సంస్కారం కూడా ఉండాలి. చదువుకున్న రావణుడు చచ్చాడు, సంస్కారం ఉన్న రాముడు దేవుడయ్యాడు. బావా, నేను నీకంటే చిన్నదాన్ని, ఇలాంటి మాటలు మాట్లాడొచ్చో లేదో తెలియక మాట్లాడేశాను. ఏమైనా తప్పుంటే క్షమించు. అక్క, నీ ముందే మీ ఆయన నిలదీసినందుకు
నన్ను క్షమించు. నీ తప్పేం లేదు, తప్పంతా నాదే కదా. అల్లుడు అంటే అత్తగారింటి పరిస్థితిని అర్థం చేసుకునేలా ఉండాలి. నేను మొండిగా ప్రవర్తిస్తున్నాను, నన్ను క్షమించు. మామ, నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడే ఇవే, నేను ఏమి ఇబ్బంది పెట్టాను. అయ్యో, నేను మిమ్మల్ని క్షమించుడేందండి? మీ అడుగు జాడల్లో నడవడమే నా పని. పారాదా, ఇంటికి వెళ్దాం. మా అమ్మ నాన్నతో నేను మాట్లాడుకుంటా. ఇటు ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటా. నా బంగారు తల్లి, అంతా మా పెద్దమ్మ పోలికే. అడగకుండానే ఏ దేవుడు వరాలు ఇవ్వడు, కానీ అడగకుండానే ఇచ్చిన వరాన్ని మమ్మల్ని పొగిడిన కాడికి సాలు గాని బావ పోతా అంటాడు. మన ఇంటికి వచ్చిన అల్లుడికి మర్యాద చెప్పతే ఎట్లా? నీ మర్యాదలన్నీ తీసుకొని పొద్దున్నే పోతాం, కానీ నువ్వేమి బాధపడ. అక్కేంది అంత అమాయకంగా ఉంది? గట్లుంటే చాలా కష్టం. తల్లి లేదు కదా బిడ్డ, తల్లి ఉంటే అన్ని చెప్పేది. భర్తతో ఎట్లుండాలి, అత్తమామలతో ఎట్లా మెరగాలని నేర్పించేది. మరి బాబాయ్ చెప్పొచ్చు కదా. ఎంత చెప్పినా తల్లి లెక్క ఉండదు కదా బిడ్డ. వానికి తెలిసిందల్లా ఒక్కటే, ఒళ్ళు వంచి పని చేయగలదు. అక్కని చూస్తే మస్తు ఏడుపు వచ్చింది బాపు. అక్క బాధ చూడలేక అట్లా మాట్లాడినా. కానీ ఆడపిల్ల అంటే అనుకో ఉండాలి కదా, అట్లా మాట్లాడకూడదు. అనుకో అన్ని వేళలా పనికిరా తల్లి. అవసరం ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడాలి. మనం తప్పు చేయనప్పుడు మనం ఎవరికి తలవంచకూడదు. తప్పు చేస్తే నిర్భయంగా ఒప్పుకోవాలి. ఏంది నీ బిడ్డకి ఇయ్యాలేమో తప్పుల గురించి బాగానే చెప్తాను. నీ బిడ్డ ఏం చేసిందో తెలుసా? ఒక సంసారాన్ని నిలబెట్టింది. ఎక్కడిది ఎవరిది? మన నర్సయాలు లేడు, ఆ నర్సయాలునికి ₹1,00,000 వరకట్నం ఇయ్యన్నాడు. ఆ కట్నం ఇయ్యలేదని బిడ్డను ఇంటికాడ దించిపోదాం అని వచ్చాడు. మన బిడ్డ ఉండి ఆయనతో కొట్లాడి లొల్లి పెట్టి వాళ్ళ అల్లుడు దెబ్బకి దిగచ్చిండు. మంచిగానే ఉంది మీ వ్యవహారం. అది మాట్లాడిందట, నువ్వు నిలబడి చూసినావట. నువ్వు గట్నే మాట్లాడతావా? ఆడపిల్లవు అని మని ఉండాలి. అత్తంటే మోరాన్ లెక్క తయారైతావా ఏంది? ఆయనే ఏమనుకున్నాడో ఏమో. అదేందమ్మా, దండి పైసలు ఇయ్యంగా కూడా ₹1,00,000 కోసం కట్టుకునే భార్యను ఇంట్లో చేసిపోతాడా? అందుకే కోపం వచ్చి పెళ్లి చేసుకుంది మా అక్కనే కట్నన్నా అని అడిగిన. బాబాయ్ కాలు మొక్కనే ఇడిచిపెట్టలే. నోర్మై, నీకు గవర్న అవసరమా? ఆడపిల్ల అంటే తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టు ఉండాలి. అర్థమైందా? అది కాదమ్మా. ఇంకేం మాట్లాడ. పరాయి మగన్తో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలని తెలియదా? అదేంది బాబు, అమ్మ అట్లా కోపానికి వచ్చింది? నేను మాట్లాడేదేమైనా తప్ప? మీ అమ్మకంతే, నీదేం తప్పులేదు. కానీ మీ అమ్మ అన్న దానిలో అర్థం ఉంది. నువ్వు అన్న మాటలకు అల్లుడు అర్థం చేసుకున్నాడు కాబట్టి సరిపోయింది. ఒకవేళ అపార్థమే చేసుకుంటే అది ఎక్కడికి దారితీస్తుందో. సర్లే అమ్మ, అవన్నీ గురించి నీకెందుకు, ముందు నీకు పరీక్షలు ఉన్నాయి కదా, చదువుకోపో.